దాదాపు 5 నెలలు ఇండియాకి తర్వాత నేను మళ్ళీ యూఎస్ఏ స్టార్ట్ అయిపోయాను. నేను నా 2 కిడ్స్‌ని చెక్ ఇన్ బ్యాగ్స్‌ని తీసుకొని రెడీ అయిపోయాను. మనము ఎయిర్‌పోర్ట్‌కి వచ్చేసాక ఇదిగో ఇట్లాంటి ఇవి ఉంటాయన్నమాట లగేజ్ తీసుకెళ్ళడానికి ట్రాలీస్. వీటి మీద పెట్టుకొని తీసుకెళ్ళొచ్చు. కాకపోతే మనం హ్యాండిల్ చేయలేము ఒక్కళ్ళమే అనుకుంటే ఇలా మనం ఫోటోస్‌ని తీసుకోవచ్చు. మేము 4 మెంబర్స్ కదా! మావి 8 చెక్ ఇన్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. సో, ఒక్కదాన్నే తీసుకెళ్ళడము కష్టం కదా! అందుకని నేను ఇద్దరు ఫోటోస్‌ని తీసుకున్నాను. మనకు వెయిట్ చెక్ చేయాలి ఫస్ట్. వెయిట్ చెక్ చేశాక వాటికి స్టిక్కర్స్ అవన్నీ వేసేసి మనకు టికెట్స్ ఇస్తారనమాట. బోర్డింగ్ పాసెస్. ఇదిగోండి ఇక్కడ నా లగేజ్ మొత్తం పెట్టేస్తున్నారు వెయిట్ చెక్ చేయడానికి. నేను కొన్ని కార్డ్‌బోర్డ్‌లో బాక్సెస్‌లో కూడా తీసుకొచ్చాను. ఇక్కడ వెయిట్ ఇండికేషన్ పడుతుంది చూడండి. అంటే 23 కేజీస్ ఉన్నాయన్నమాట. మొత్తం అన్నీ చెక్ చేసేసాక ఇంకా మాకు టికెట్స్ ఇస్తే మేము లోపలికి వెళ్ళిపోతాము. అంతా అయిపోయింది. ఇక టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అంటే మన దగ్గర ఉండే ల్యాప్‌టాప్ బ్యాగ్స్ మనం చెక్ ఇన్ బ్యాగ్స్ తీసుకోవాలి. చెక్ ఇన్ బ్యాగ్స్ కాకుండా క్యారీ ఆన్ బ్యాగ్స్ ఉంటాయి ఫ్లైట్‌లో తీసుకెళ్ళేవి. అంటే మేము తీసుకెళ్ళే బ్యాగ్స్ షోల్డర్ బ్యాగ్స్ అవి ఉన్నాయి కదా! అవన్నీ మొత్తం అవి కూడా చెక్ చేసి పంపిస్తారనమాట. షూస్, ల్యాప్‌టాప్స్, బ్యాగ్స్ అన్నీ మన దగ్గర ఉన్న యాక్సెసరీస్ మొత్తము. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్‌లో ప్రతి చోట మనకి ఇలాగా షాపింగ్ చేసుకోవడానికి అన్నీ ఉంటాయి. చేసేవాళ్ళు చేసుకోవచ్చు. కొంతమంది అలా టైం పాస్‌గా కూడా విండో షాపింగ్ చేసుకోవచ్చు. ఇది బెంగుళూరులో కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. అసలు ఇంటీరియర్ చాలా బాగా అనిపించింది. దీని మీద జస్ట్ నిల్చుంటే అది వెళ్ళిపోతది. కానీ మా వాళ్ళు వినకుండా పరిగెత్తుతూ ఉన్నారు. వాళ్ళకి అదో రకమైన సరదా. ఏది చూసినా ఎక్కడ చూసినా అటు ఇటు పరిగెత్తాలని. నేను చిన్న మెమొరీ లాగా ఉంటుంది కదా అన్నట్లుగా ఈ వీడియో తీశాను. ఇలా ఫ్లైట్‌లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇలా ఉంటదనమాట. అంటే నేనైతే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అసలు నేను ఫ్లైట్‌లోకి వెళ్తున్నానా అనుకున్నా. ఇది ల్యాండింగ్ కానీ కొంచెం ముందుకెళ్ళంగానే ఫ్లైట్‌లోకి ఎంటర్ అయిపోయాను. అదిగోండి వచ్చేసాము ఈస్ట్‌లోకి. మేము ఇక్కడ బెంగుళూరు నుంచి దోహా వెళ్ళి దోహా నుంచి మళ్ళీ కనెక్టెడ్ ఫ్లైట్‌లో అట్లాంటాకి వెళ్తామన్నమాట. మాది ఖతార్ ఎయిర్వేస్. కానీ ఎందుకో తెలియదు కానీ ఇది ఇండిగో ఇచ్చారు. ఖతార్ వాళ్ళదే ఖతార్ ఇండిగో అని చెప్పారు మాకక్కడ బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌లో అడిగినప్పుడు. ఈ ఖతార్ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది లోకల్ ఫ్లైట్ కదా! దీంట్లో స్క్రీన్స్ ఏం లేవన్నమాట. మా పిల్లలైతే అమ్మ ఎందుకని దీంట్లో మేము గేమ్స్ ఆడుకోవడానికి, వీడియోస్ చూసుకోవడానికి అసలు స్క్రీన్స్ ఏం లేవు. అలా మేము ఒక 4 అవర్స్ ఈ ఫ్లైట్‌లో వెళ్ళిన తర్వాత దోహాకి రీచ్ అయిపోయాము. పిల్లలకి స్నాక్స్ అవి ఇచ్చారు. వీళ్ళు ముగ్గురు ఒక దగ్గర కూర్చున్నారు. నేనొక్కదాన్ని ఒక దగ్గర కూర్చున్నా. అంటే అంతా అంటే ఒక 3 సీట్స్ ఒకవైపు, 3 సీట్స్ ఒకవైపు ఉంటాయి కదా! వాళ్ళు అటువైపు కూర్చున్నారు. నేను ఇటువైపు కూర్చున్నాను. వాళ్ళకి వీడియోస్ తీస్తున్నాను. వాళ్ళే మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ అలా టైం పాస్